పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు ఆ అకౌంట్స్లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులని ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికి కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తగుదనమ్మా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కళ్ళాల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు తూడుస్తామని చెప్తాను. ఎక్కడికి పోయారు ఇన్ని రోజులు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నాం. ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ రేట్ ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు రైతులందరినీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పి చాలా సూటిగా అడుగుతా ఉన్నాం. కొనుగోలు చేయకుండా రైతులు పండించిన పంటని ఎంఎస్పీ ధర రాకుండా ఉండేటట్టుగా కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని దేశవ్యాప్తంగా మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపైన మా రైతుల్ని వదిలేయం, వాళ్ళు పండించిన పంటని వాళ్ళ శ్రమకి గౌరవిస్తాం, చివరి ధాన్యం వరకు మీరు కొనుగోలు చేయకపోయినా మేము కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్య గింజ వరకు కొనుగోలు చేసి ఈ దేశ చరిత్రలో చూపించిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ రకంగా చేయట్లేదు. ఇది ధాన్యానికి సంబంధించి, మొక్కజొన్నకు సంబంధించి ఎంఎస్పీ ప్రకటించారు. ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం మీరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొనుగోలు చేస్తున్నారా అంటే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముందుకొచ్చి మీరు ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం మా రైతులు నష్టపోకూడదనేటువంటి ఆలోచనతో మొక్కజొన్నను సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యవస్థ కూడా మనందరికీ తెలిసిందే అని చెప్పి మీ ద్వారా కొనుగోలు చేయకుండా మొక్క